ప్రభాస్ కల్కి రాబోతుంది కదా, కల్కి మూవీ. సో ఎలా ఉండబోతుంది బ్రో? ఎలా బాహుబలి ఎలా ఉందో కల్ కూడా అలాగే ఉండిపోతుంది. బ్లాక్ బస్టర్ అవుతుంది, అలా చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా ఇంకా. అంటే బ్రో ఇప్పుడు చూసుకుంటే ప్రభాస్ రేంజ్ హిట్ ఇప్పుడు బాహుబలి తర్వాత ఒక్క హిట్ కూడా పడలే కదా. సో ఈ మూవీ పడే ఛాన్స్ ఉందా? కన్ఫర్మ్ ఉంది బ్రో, అది కన్ఫర్మ్ ఉంటుంది. సల్లార్ కల్కి మాత్రం 100% బ్లాక్ బస్టర్ అవుతుంది అంతే. అలా చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఇంకా. హిట్ పడితే రికార్డ్స్ కానీ ఆ మెయిన్ కానీ ఎలా ఉండబోతుంది బ్రో? అంటే బాహుబలి రికార్డులు పెరిగిపోవచ్చు. బాహుబలి దాటి వెళ్ళిపోతుంది బ్రో, బాహుబలి దాటి వెళ్ళిపోతుంది కల్కి. దానిలో ఇంకా డౌటే లేదు అసలు బొత్తిలో అంతే. అంటే 10th కి ట్రైలర్ కూడా వస్తుందని అనౌన్స్ చేశారు కదా 10th కి. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ట్రైలర్ నుంచి? మొన్న ఆల్రెడీ కూడా ఆడియో లాంచ్ అయిపోయింది కదా, ట్రైలర్ కూడా చింపేస్తుంది బ్రో, మామూలు ఉండదు ఇంకా. ప్రభాస్ గురించి అలా చెప్పాలంటే ఏం చెప్తారు బ్రో? ఏం చెప్తాం అన్న, ప్రభాస్ ఆరడుగులు అందగాడు, మంచితనం ఉంది, ఫ్యాన్స్ అనేది పిచ్చి ఉంది అంతే. ఓకే, ప్రభాస్ లో మీకు నచ్చే ఏంటి బ్రో మెయిన్ క్వాలిటీస్ లో? యాక్టింగ్, డాన్సింగ్? మంచితనం బ్రో అంతే. ఫైనల్ గా ఏం చెప్తావు బ్రో కల్కి మూవీ గురించి? ఇంకా బ్లాక్ బస్టర్ బ్రో అంతే, చెప్పాల్సిన రికార్డ్ బద్దలైపోతుంది. హాయ్ బ్రో. కల్కి రాబోతుంది కదా ప్రభాస్ గారిది. సో ఎలా ఉండబోతుంది బ్రో? కల్కి అయితే నార్మల్ గా మనం చూసాం, ట్రయల్ చూసేసరికి దద్దరిల్లిపోయింది అసలు. నెక్స్ట్ ఆ కార్ సీన్ ఒకటి, తర్వాత ఫైట్ సీన్, ఆ డ్రెస్, ఇవన్నీ చూసేసరికి ఇంకా అక్కడే చాలా బాగుంది. సో ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేసి మా ఫ్యాన్స్ నుంచి ఇస్తున్నాం. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉంది కదా మూవీలో, కమల్ హాసన్ కానీ, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన? ఈసారి ఏంటంటే ఇది కూడా ఒక మంచి ఫైట్ సీన్, లైక్ యాక్షన్ మూవీ లాగా ఉంటుంది కాబట్టి సేమ్ సాహోకి అన్న ఇంకా మంచి క్రేజ్ వస్తుంది అనేసి అనుకుంటున్నాం. అంటే కొన్ని రూమర్స్ ఏంటంటే కమల్ హాసన్ వచ్చేసి నెగిటివ్ రోల్ అని తెలుస్తుంది. అంటే ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్ అంటే ఆ ఇమాజినేషన్ ఎలా ఉంటుంది బ్రో? ఇమాజినేషన్ ఏముంది, ఇంకా ట్రై చేయడం, అందరూ కూడా ఇది ఈ కాంబినేషన్ ఒకసారి చూసి ట్రై చేయడమే ఇంకా. ఓకే, అంటే బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ లేదు కదా ప్రభాస్ కి. అంత పెద్ద హిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీ నుంచి? ఈ మూవీ నుంచి బాహుబలి తర్వాత నెక్స్ట్ హిట్ ఇది కూడా బాగా భారీ బడ్జెట్ తో, భారీ దీంతో హిట్ అవుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రైలర్ చూసేసరికి. ఒకవేళ హిట్ పడింది అనుకో ఈ మూవీ, రికార్డులు ఎలా ఉండబోతున్నాయి? బాహుబలికి ఇంకొక బీట్ అంతే, ఇంకేముంటది. సింపుల్ గా చెప్పాలంటే బాహుబలి ఇప్పటికి వచ్చి ఏది అంతగా బీట్ చేయలేదు. సో హిట్ అయితే బాహుబలిని ఇది బీట్ చేస్తుంది, మళ్ళీ ఆల్ ఓవర్ వరల్డ్ గా ఇది ఫేమస్ అవుతుంది. అంటే ఇప్పుడున్న ట్రిపుల్ రికార్డులు కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది ఫస్ట్ డే? చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ట్రైలర్ లోనే మనకి ఆల్మోస్ట్ ఆ ట్రెండింగ్ కానీ, వ్యూస్ కానీ, చాలా క్లిప్స్ కానీ చాలా వరకు వైరల్ అయినాయి. సో దట్టు కూడా ఇప్పుడు బుజ్జి అని చెప్పేసి ప్రైమ్ లో ఇంకొక నార్మల్ సిరీస్ ఒకటి చూస్తున్నాం. దాంట్లో చూసేసరికి ఇంకా గట్టిగా ఉన్నది. భైరవ, నెక్స్ట్ ఈ బుజ్జి, ఇవన్నీ బ్రహ్మానందం కామెడీ, ఇవన్నీ చూసేసరికి అక్కడే హైలైట్ ఉంది. సో ఇది కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉందనేసి మేము అనుకుంటున్నాం. ప్రభాస్ గారిలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి? హార్ట్, ఆయన చేసే మంచి వర్క్. నెక్స్ట్ ఏంటంటే కైండ్ హార్టెడ్ పర్సన్ అంతే. ఓకే, ఫైనల్ ఏం చెప్తావు బ్రో కల్కి గురించి? కల్కి అంటే నెక్స్ట్ వేరే లెవెల్ మూవీ అంతే, వేరే లెవెల్ ఉంటుంది ఇంకా మూవీ వచ్చేసరికి. ప్రభాస్ కెరీర్ లో మరో బాహుబలి లాంటి మూవీ అనుకోవచ్చు? దానికన్నా ఇంకా పెద్దదే అని అనుకోవచ్చు మేము అయితే. హాయ్ బ్రో. హాయ్. మీ ఫేవరెట్ హీరో ఎవరు బ్రో? ప్రభాస్. ప్రభాస్ గారి కల్కి మూవీ రాబోతుంది కదా. సో ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఐ థింక్. బాహుబలి కంటే హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వచ్చిన కారు బుజ్జి కానీ, లేదంటే ఆ గ్లిమ్స్ హైలైట్ కార్ బుజ్జి అనేది, అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కొంచెం హైట్ తక్కువ ఉన్నా కానీ కార్ డిఫరెంట్ న్యూ మోడల్ లో ఉంది కదా, బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకుంటా బాగా. ఇప్పుడు అంటే ప్రభాస్ లుక్స్ కానీ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ఇంత పెద్ద స్టార్స్ వర్క్ చేస్తున్నారు కదా ఇదే మూవీలో. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అందరు కలిసి గ్యాదర్ అయి వర్క్ చేస్తున్నారు కాబట్టి టుగెదర్ గా ఇంకా హైలైట్ హిట్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే వచ్చిన రూమర్స్ వరకు ఏంటంటే కమల్ హాసన్ నెగిటివ్ రోల్ అని అంటున్నారు. ఒకవేళ కమల్ హాసన్ వర్సెస్ ప్రభాస్ అంటే ఎలా ఉండబోతుంది బ్రో? నెగిటివ్ రోల్ ఉన్నా కానీ విక్రమ్ మూవీలో చేశారు కదా, విక్రమ్ మూవీలో చేసినట్టు దానికంటే ఎక్కువ లుక్ బాగా పెడితే అయితే వేరే లెవెల్ ఉంటుంది. నెగిటివ్ రోల్ అయినా బాగుంటుంది, కమల్ హాసన్ కి సెట్ అవుతుంది, ఖచ్చితంగా సెట్ అవుతుంది. ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్ ఎలా ఉండబోతుంది అంటారు టాలీవుడ్ లో? బాగుంటుంది. సార్ మరి ప్రభాస్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి సార్? ప్రభాస్ గారిలో ఎస్పెషల్లీ వాకింగ్ స్టైల్ అండ్ యాక్టింగ్, ఎస్పెషల్లీ లుక్. సరే, ప్రభాస్ గారిలో మీకు నచ్చిన యాక్టింగ్ ఇష్టం, ఆయన స్టైల్ ఇష్టం, ఆయన హైట్ ఇష్టమా? బియర్డ్ స్టైలింగ్ అండ్ హెయిర్ స్టైల్ న్యూగా ఇప్పుడు బాహుబలిలో వచ్చింది కదా, ఈ స్టైలింగ్ అయితే చాలా బాగుంది. బాహుబలి రేంజ్ లో హిట్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఛాన్స్ ఉంది, ఎందుకంటే అందరూ చాలా మంది హీరోలు కలిసి కూడా చేస్తున్నారు కాబట్టి మోర్ దెన్ దట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సార్ కలెక్షన్స్ ఎంత రాబోతున్నాయి? బీట్ చేసింది అయితే ఇప్పటి వరకు లేదు. బాహుబలి వేరే లుక్, ఎందుకంటే అట్రాక్షన్ లుక్ వేరే,
దానికంటే బెటర్ హిట్ అయితే ఇంకా ఎక్సలెంట్. జస్ట్ అపియరెన్స్, బాడీ అపియరెన్స్, యాక్టింగ్ ఇంకా అప్డేట్ అయ్యారు. అంటే కొంతమంది అనేది ప్రభాస్ అప్పుడున్న లుక్స్ ఇప్పుడు ఫేస్ లో లేదు, ఆ లుక్ యాక్టింగ్ అని లేదు. లుక్ ఎస్పెషల్లీ చేంజ్ అయిందంటే బికాస్ ఆఫ్ మధ్యలో బాహుబలి కోసం చేసిన జిమ్ అయినా వాట్ అండ్ ఆల్ సమ్ అదర్ యాక్టివిటీస్ కి దానికి లుక్ కొంచెం తగ్గినట్టుంది అంతే. ఫైనల్ ఏం చెప్తావు బ్రో ప్రభాస్ గురించి కానీ కల్కి మూవీ గురించి కానీ? ప్రభాస్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక ప్రభాస్ అంటేనే ఆన్ ద స్క్రీన్ లెవెల్ చేంజ్ అవుతుంది అంతే. ఇక అది